హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సేల్. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ 1 టౌన్ ప్రైమ్ లొకేషన్లో మనకి G+2 సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇది మొత్తంగా 200 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనమాట. ఇటు కాళేశ్వరరావు మార్కెట్కి, అదేవిధంగా కనకదుర్గ గుడికి, మరియు బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా ఉండే 1 టౌన్ కమర్షియల్ ఏరియాలో మనకి ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇక్కడ మనకి గజం వాల్యూ అనేది సుమారుగా 2.5 లక్షల నుంచి 3 లక్షల దాకా ఉందన్నమాట వాల్యూ. కానీ మనకి బ్యాంకాక్స్లో చాలా రీజనబుల్ ప్రైస్కి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానమాట. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి, వారిలో కూడా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది 1 టౌన్ ప్రైమ్ లొకేషన్లో మనకి బోడెమ్మ హోటల్కి ఆపోజిట్ రోడ్లో మనకి కమర్షియల్ ఏరియాలో 200 గజాల G+2 సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఏరియా అంతా కూడా మంచి కమర్షియల్ ఏరియా అన్నమాట. సో చూడొచ్చండి, ఏరియా పరంగా కూడా మనకి మంచి కమర్షియల్ ఏరియా అనమాట. ఇటు 1 టౌన్ మార్కెట్కి, పంజా సెంటర్కి, ఇటు రైల్వే స్టేషన్కి, బస్ స్టాండ్కి, అన్నిటి ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా వస్తుందండి ప్రాపర్టీ అనేది. సో ఈ బిల్డింగ్ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చింది. ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి. సో ఇక్కడ గజం వాల్యూ అనేది సుమారుగా 2.5 లక్షల నుంచి 3 లక్షల దాకా వాల్యూ ఉందండి. మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా 5 నుంచి 5.5 కోట్ల దాకా వాల్యూ చేసింది అనమాట అండి ప్రాపర్టీ అనేది. కానీ మనకి ఇప్పుడు ఇది బ్యాంకాక్స్లో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కే సేల్కి వచ్చిందనమాట. సో ఇక్కడ చూడొచ్చండి మీరు, పైకి ఎక్కడానికి స్టెప్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఇది మనకి బ్యాంకాక్స్లో కేవలం 2,78,15,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఒక రీజనబుల్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట, ఒక ఆఫర్ ప్రైస్ కింద. ఇక్కడ నుంచి మనకి బ్యాంకాక్స్లో అనేది స్టార్ట్ అవుతుందండి. 2,80,00,000 అవ్వచ్చు, 3 కోట్లు అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. బడ్జెట్ పరంగా ఇబ్బంది లేదు. మాకు ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కావాలి, అది కూడా కమర్షియల్ ఏరియాలో కావాలి, మంచి రెంటల్ ప్రాపర్టీ కావాలనుకుంటే ఒకసారి ఈ ప్రాపర్టీని చూడండి. ఆ ఏరియాలో మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు అనమాట అండి. మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి, వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. థ్యాంక్ యూ.